నమస్కారం అండి. ఈరోజు వేంపల్లిలో గంగా జాతర ఉంది. ఆ గంగా జాతర సందర్భంగా ఆల్రెడీ మొన్న చెన్నకేశ్వర స్వామి జాతర జరిగినప్పుడు ఇక్కడ గొడవలు జరిగింది. ఎవరైతే కొద్దిగా గొడవలు జరిగి ఇంతకుముందు ఇష్యూ జరిగిందో కొద్దిమందిని ఊర్లో అందరినీ కనిపించిన వాళ్ళకు కొద్దిమంది ఎవరికైనా కానీ వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి చెప్దామన్న ఉద్దేశంతో ఈరోజు మధ్యాహ్నం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పోస్ట్ ఆఫీస్ దగ్గర సీనా అనే అబ్బాయి జుట్టు ఇరగోసుకొని కొద్దిగా అంటే అబ్బాయిని పిలిపిస్తే సరిగా సమాధానం చెప్పకుండా ఇర్రెగ్యులర్గా మా పైన పోలీస్ పైన కొద్దిగా తిరగబడేటట్లు మాట్లాడాడు. దానికి మేము అతనికి కౌన్సిలింగ్ చేసి తర్వాత వాళ్ళ అమ్మను కూడా మాట్లాడడం జరిగింది. ఆ అబ్బాయి ఎవరైతే సీనా ఉన్నాడో వాళ్ళ అమ్మతో దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళ అమ్మ మాట కూడా వినకుండా ఇంట్లో పట్టించుకోకుండా బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ జుట్టు పెట్టుకొని సరిగా లేడు అనే ఉద్దేశంతో అతని బిహేవియర్ చూసి అతని మందిల నుంచి రావడం జరిగింది. దీంతో వీళ్ళకి గ్రామంలో ఇంతకుముందు ఉన్న కక్షలు దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళు ఏదో చేశారు, ఒక వర్గం వాళ్ళు చెప్పింటే ఇంకొక వర్గం వాళ్ళ మీద ఇట్లా వచ్చారు అని చెప్పేసి నా పైన వీళ్ళు ఈ విధంగా చేయడం జరుగుతుంది. అది వాస్తవం కాదు. నేను అక్కడ సిచ్యువేషన్ గ్రామంలోకి వచ్చినప్పుడు ఎవరైతే అబ్బాయి సీను ఉన్నాడో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయటికి పిలిపించాము. బయటికి పిలిపించిన తర్వాత వాళ్ళ అమ్మని కూడా అడిగాము, ఏమి అబ్బాయి పరిస్థితి అంటే 2 సంవత్సరాల నుంచి నాతో మాట్లాడు సార్, నేను చెప్పినట్టు కూడా వినడు అంటే నేను మీ అమ్మ కన్న తల్లి అన్నా కనీసం నీ గురించి మంచిగా చెప్పాలి కదా అని చెప్పి ఆ అబ్బాయిని దండించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కొద్దిగా ఏదో వాళ్ళకు అంటే పూర్వపు వాళ్ళ గ్రామంలో ఉన్న ఘర్షణను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా నా పైన వాళ్ళు నింద మోపుతున్నారు. ఆ విధంగా మేము పోలీసులు దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు నిజాలు వాళ్ళ అమ్మతో కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి అబ్బాయి మాట్లాడడం లేదు, ఆ అమ్మ చెప్పినట్టు వినడం లేదనేది నాకు దృష్టికి వచ్చింది. నా ముందరనే వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. కావాలంటే మీరు విచారించుకోండి.